మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రపంచ మనుగడకు మూలాధారం మహిళలు అని, సమాజంలో సగ భాగమై అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రంపచోడవరం వైటీసీ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు వివిధ సంస్థలు చేస్తున్న మహిళలకు అయితే మాత్రం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీతో పాటు పలువురు మహిళలకు ఈరోజు దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వారైతే తెలిపారు. అలాగే ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యున్నతికి కృషి చేస్తుందని, డ్వాక్రా వంటి పథకాలను ప్రవేశపెట్టడంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్నారు. అలాగే 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 3కి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుగా దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుందని ఆమె తెలిపారు. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానండి. ఒక మహిళగా ఈ రోజు ఒక గిరిజన ఆదివాసీ మహిళగా ఉండి ఈ రోజు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక అసెంబ్లీ స్థానం వరకు వెళ్ళేటువంటి గొప్ప అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ విధంగా ఇచ్చారో అటు రీతిగానే ప్రతి ఒక్క మహిళ కూడా వారిలో ఉన్నటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏదైతే ఆశపడతా ఉన్నారో వారు సాధించే దిశగా ముందుకు వెళ్ళాలని, అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుగా ఉండి ఉన్నతమైన స్థానాల్లో ఉండి మగవారికి ఏమాత్రం సాటికారనేటువంటి దృక్పథంతో ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు అడిగేసి వారి యొక్క బిడ్డలను కానీ వారి యొక్క జీవితాలను కానీ ఇంకా అత్యున్నతమైన స్థానాల్లో ముందుకు ఎదగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారము. ఈ 2025 సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ నా శుభాకాంక్షలు. మనము ఒక పండుగలాగా చేసుకుంటామంటే మహిళలకి కొన్ని ఆపర్చునిటీస్ అనేది ఉండేది కాదు. ఈ 100 క్రితం ముందు ఈ రైట్ టు ఓట్ అనేది ఉండేది లేదు. రైట్ టు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అనేది ఇప్పుడు ఉన్న ఫ్రీడమ్ అప్పుడు లేదు. సో ఇప్పుడు మనకి ప్రభుత్వం నుంచి, మన దేశం నుంచి బేటీ బచావ్ బేటీ పడావ్, సుకన్య సమృద్ధి చాలా ఆపర్చునిటీస్ విమెన్ కోసం, గర్ల్ చిల్డ్రన్ కోసం చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అదన్నీ మనం ఉపయోగించుకొని విమెన్ అనే ఒకళ్ళు మంచి విమెన్ ఆర్ మెన్ అందరూ మెంటాలిటీలో ఈక్వల్గానే ఉంటారు. సో అన్నీ మన ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని మనం ముందుకు ఎదగాలి అని అందరి విమెన్తో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.